చెప్తా ఉన్నారు. మరి సొంకరి కూడా చాలా వినయ విధేయత కలిగి, అయ్యా నేను దూరం నుంచి నిలిచి ఉండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ పాపిన నన్ను కరుణించమని అడిగినప్పుడు నిజంగా దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు కదా. అటువంటి విరిగి నలిగిన హృదయం ఉన్నప్పుడు కూడా మన ప్రార్థన అంగీకరించబడుతుంది, మనం అడిగింది అనుగ్రహించబడుతుంది. మరి అంత మాత్రమే కాదు, కానీ మరి అక్స తండ్రి అయిన కాలేబు గారి దగ్గరికి వెళ్తుంది అన్నమాట. అక్కడ ఏమంటాడు తండ్రి, రెండో యెహోషువలో చూసినట్లయితే ఆమె గాడిదను దిగిన వెంటనే తండ్రి అడుగుతా ఉన్నాడు, ఏం కావాలమ్మా నీకు అని. దిగాలి. మరి మనం ఏమేమైతే ఉన్నాయి, అహమని, గర్వమని, స్వార్థమని, మరి దేన్ని ఎక్కి కూర్చున్నామో మరి ఒక సింహాసనంలాగా చేసుకుని అది దిగినప్పుడు, తగ్గించుకున్నప్పుడు ఏం కావాలని తండ్రి అయిన కాలేబు గారు అడుగుతా ఉన్నారు కుమార్తె అక్సాని. దేవుడు కూడా మనం తగ్గించుకున్నప్పుడు